మొత్తంలోకి వచ్చేసాం. మరి ఈరోజు ఆదివారము మొత్తంలో మా నీలకంఠం అన్న ఊరికి బైర్ నరేష్ వస్తున్నాయని చక్కటి స్వాగతం చెప్పారు. ఇక్కడే ఆహా నిమ్మకాయలు కోసి పెట్టారు. అరే ఏది కలుసీసా? మరి ఇట్లా పెడితే కలుసీసి ఎవరు వాడతారు? మనకు అలవాట్లేదు. ఇక్కడ ఉల్లిపాయలు 2 కోసారు. 3 నిమ్మకాయలు అయితే పనికొచ్చే 3 నిమ్మకాయలు అయితే పనికొచ్చేటి పెట్టారు. నాకు అలవాటు లేదు కాబట్టి అంటే ఇది మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఈ ఊర్లో విపరీతంగా మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళు ఉన్నారని. ఇవాళ ఆదివారం కాబట్టి కళ్ళు సీసా 3 నిమ్మకాయలు అమావాస్య అని ఇది పెట్టడం జరిగింది. వాళ్ళకి తెలియదు బైర్ నరేష్ ఊరు కట్టానని. వారి నాగర్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఊర్లోనే ఇలా మూఢనమ్మకాలు ఉంటే మరి సమాజంలో ఇంకా ఎలా ఉంటాయో మీరు ఆలోచించవచ్చు. ఈ సీసా కొంచెం పక్కన పెట్టేసి, నీకు ధైర్యం ఉందారా చెల్లె? ధైర్యమా భయమా? నమ్మవాయితీ ఇవన్నీ తీసి పక్కకు పడేస్తే ఎవరో ఒకరు తీసి పక్కకు ఎవరు పడేస్తారు? ధైర్యవంతులు ఎవరు? మిగతా వాళ్ళు ఎవరో వచ్చి ఇది దాటిపోయి భయపడకుండా దాబిడ నువ్వు 10th క్లాసు అయిపోయిందాగా ఇక ఇది పక్కకంట నువ్వు వాటి పక్క కడేసి ఓకే అంతే అంతే రైట్. ఈ నిమ్మకాయలు కూడా ఇంటికి తీసుకోపోతే ఆలయం టెన్షన్ గురెత్తారు. మంచిగా జ్యూస్ వేసుకొని నిమ్మరసం తాగేద్దాం ఫ్రెండ్స్. ఏమయ్యారు అంత నిమ్మకాయలు ఒక కెమికల్.